హలో గాయస్, ఎలా ఉన్నారు? ఓకే గాయస్, ఇప్పుడు చూడండి, ఇది నాస్డాక్ అండ్ ఇదేమో బిట్ కాయిన్. సో మనకి ఇదైతే వచ్చేసి గోల్డ్ అండ్ యుఎస్ ఆయిల్ అండ్ ఇదేమో గోల్డ్ వైసెస్, అంటే ఇది మీడియంగా ఉంటుంది అనమాట. సో బిట్ కాయిన్ పెరిగితే పెరుగుతుంది అండ్ గోల్డ్ పడిపోయినా పెరుగుతుంది ఇది. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన ట్రేడింగ్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం జస్ట్ చిన్న చిన్న లాట్స్ అయితే తీసుకుంటాం. ఇక్కడ 0.2 అండ్ 0.2 అంటే చాలా చిన్న లాట్స్ ఇవి నాస్డాక్లో. అంటే మనకు ప్రాప్ ఫామ్లో ఇవి కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ మనకు లైవ్ అకౌంట్స్లో మనం లివరేజ్ తక్కువ తీసుకోవాలి. 1:100 మాత్రమే తీసుకోవాలి అండ్ 1:2000 ఇస్తాడు. ఇక్కడ చూడండి, ఇది చాలా ఫాల్ వచ్చిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ పెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాను. చూడండి, ఈ విధంగా టార్గెట్ ఎక్కడ పెట్టాను, 63 అంటే $10 ప్రాఫిట్ పెట్టుకున్నాను. అది ఎప్పుడైనా అచీవ్ కానీ, ఈరోజు కానీ, రేపు కానీ, ఎప్పుడైనా కానీ అలా. సో ప్రాపర్గా మీరు తక్కువ రిస్క్ తీసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఇక్కడ చూడండి, ఈరోజు మార్నింగ్ ఇది ట్రేడ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఫాల్ వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకున్నాను, 25 టార్గెట్ పెట్టుకున్నాను, అచీవ్ అయిపోయింది. అండ్ ఇప్పుడే చూడండి, అది మళ్ళీ పైకి వచ్చేసింది. సో నేను ఎంట్రీ అయితే తీసుకోలేదు. ఇక్కడ చూడండి, పెండింగ్ ఆర్డర్ పెట్టుకున్నాను, 70 దగ్గర పెట్టుకున్నాను. అది వచ్చినప్పుడే నేను ఎంట్రీ తీసుకుంటాను, లేకపోతే చేయను అన్నమాట. ఎందుకంటే చాలా చూశాను, ఫెయిల్యూర్ చూశాను, సక్సెస్ చూశాను. కాబట్టి అనుభవంతో చెప్తున్నాను, ఈ ఫారెక్స్ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే పేషెన్స్ ఉండాలి, లాట్ సైజ్ తక్కువ పెట్టుకోవాలి, అమౌంట్ కూడా మనము మనీ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా? అండ్ ఇక స్టాప్ లాస్ వచ్చేసి అన్నిట్లలో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ నేను గోల్డ్లో అయితే నేను స్టాప్ లాస్ యూజ్ చేయడానికి ఇష్టపడను. బికాజ్ ఎంత పడ్డా అది మళ్ళీ పెరగడానికి చాలా బాగా మొగ్గు చూపుతుంది. కాబట్టి నాకు అందులో ఒక్క దాంట్లో నేను ఎస్ఎల్ అనేది పెద్దగా యూజ్ చేయను. అండ్ ఇంత చిన్న లాట్స్ అయితే యూజ్ చేసుకుంటే మీ క్యాపిటల్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకుంటే ఎస్ఎల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. రేంజ్ని బట్టి మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇక్కడ చూసారా, ఈరోజు మనకి ఎంత మంచిగా వచ్చేసింది. ఇక్కడ చూడండి, టుడే సో ఈ విధంగా చూపిస్తుంది. అది నైట్లో ఒకటి ఎగ్జిట్ అయిపోయింది. సో చూసినట్లయితే మనకు 4000 రూపీస్ మనకి ఈరోజు ప్రాఫిట్ వచ్చింది. ఇంత మంచి ప్రాఫిట్ ఈరోజు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనం ఈ వీక్ చూద్దాం. ఓకే, మనం ఈ వీకే కదా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం, 530. సో మనకు 240 వరకు ప్రాఫిట్ వచ్చింది. అంటే మనకు అరౌండ్ 40% వరకు ప్రాఫిట్ అయితే వచ్చింది. చూసారా, 20,000 ప్లస్ మనం ఎర్న్ చేసామన్నమాట. ఎవ్రీ వీక్ ఇలా వస్తే చాలా బాగుంటుంది. కానీ లాసెస్ వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, అన్నీ తట్టుకోగలిగితేనే ట్రేడర్ అవుతారు. ఓకే, సో మీ మంచి కోసం చెప్తున్నాను, ట్రేడింగ్ చేయండి. తక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు, ఎక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్లో చేసుకోండి. తక్కువ క్యాపిటల్ ఉన్నవాళ్ళు ఇందులో చేసుకోండి. బికాజ్ తక్కువ క్యాపిటల్తో మనం గవర్నమెంట్నే పోషించాలి. సో ఫారెక్స్ ట్రేడింగ్ ఎందుకు అనడానికి రీజన్ ఏంటంటే ఇది ఒకటే. సో మన ఇండియన్ గవర్నమెంట్ ట్రేడర్స్ని బతకనివ్వదు. అందువల్లనే నేను ఫారెక్స్ ట్రేడింగ్ గురించి కూడా చెప్పడం స్టార్ట్ చేశాను. ఇనిషియల్ డేస్లో మీరు గమనించండి, నేను స్టాక్ మార్కెట్ గురించే చేశాను, రీసెంట్గానే ఫారెక్స్ గురించి చెప్తున్నాను. ఓకే, సో నచ్చిన వాళ్ళు చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ప్రోమో కోడ్ ఉంటుంది. ఓకే గాయస్, ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.